బిజినెస్ న్యూస్ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల దిశగా పయనిస్తున్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచే సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు పెంచి అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరలేపినప్పటికీ దేశీయ సూచీలు మాత్రం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్వదేశీ మదుపర్ల అండతో సూచీలు అప్ ట్రెండ్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, M&M, అలాగే ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సరేంటి మార్కెట్లు గత కొంతకాలంగా డౌన్లో ఉండి ఇవాళ అంటే హ్యూజ్ రికవరీ అని చెప్పొచ్చు సార్, ఎందుకంటారు ఈ కారణం? నిజానికండి గత 29 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంతగా మార్కెట్లు వరుసగా కంటిన్యూస్గా నష్టపోయాయి. అంటే వరుసగా అన్ని ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్లు నష్టపోవటం అనేది గత 3 దశాబ్దాల్లో ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు కంటిన్యూస్గా. అయితే ఈరోజు రికవరీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మార్కెట్స్ ఓవర్ సెల్లింగ్ జోన్లోకి వెళ్ళటం. అలా ఓవర్ సెల్లింగ్ జోన్లోకి వెళ్ళటం వల్ల కొంత దేశీయ సంస్థాగత మదుపుదారులు ప్లస్ రిటైల్ ఇన్వెస్టర్లలో కూడా వాల్యూ బయింగ్ అనేటువంటిది ఈరోజు రావటం జరిగింది. ఏ షేర్లు అయితే రీజనబుల్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ముఖ్యంగా బుక్ వాల్యూ కన్నా కూడా తక్కువలో కూడా ట్రేడ్ అవుతున్నటువంటి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి షేర్లని బయింగ్ చేయటం అనేటువంటిది ఇన్వెస్టర్లు మొదలుపెట్టారు. అలాగే కొంత షార్ట్ కవరింగ్ కూడా జరిగింది. ఈ కారణాల వల్ల మార్కెట్లు ఇవాళ కొంత పుంజుకున్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఈ సమయంలో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తగా ఉంటూ కేవలం క్వాలిటీ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తూ సరైన క్వాలిటీ లేనటువంటి పెన్నీ స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిని వదిలించుకొని లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపుకి మళ్ళితే గనక వాళ్ళకి మంచి ప్రయోజనకారిగా ఉంటుందండి. కాల్ ఉన్నారు సార్, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. రావు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఈ సుజలాల నుంచి 15,000 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే. అవి ఒక 5 years లాంగ్ టర్మ్ కింద తీసుకున్నాను. అవి ఉంచొచ్చా సార్? 55లో తీసుకున్నాను సార్. ఓకే అండి, లాంగ్ టర్మ్ ఆలోచనలో ఉంటే డెఫినెట్గా ఉంచవచ్చండి. అయితే సుజలా ఎనర్జీ మీరే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు చాలా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ సుజలా ఎనర్జీ షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు. అందుకని వాళ్ళందరి ప్రయోజనం గురించి మనం ఈ స్టాక్ విషయమై కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. సుజలా ఎనర్జీ వాల్యుయేషన్ పరంగా చూస్తే ఈరోజు కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, మనం కనుక స్ట్రిక్ట్ వాల్యూ పరంగా వెళ్తే. కాకపోతే ఫ్యూచర్ విజిబిలిటీ చూస్తే కంపెనీకి మంచి భవిష్యత్తు ఉందనే మాట కూడా వాస్తవం. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైసెస్ చూస్తే గమనిస్తే మనం 52 వీక్స్లో 35 రూపాయల నుంచి 85 రూపాయల మధ్య కదలాడింది. అంటే ఇది అప్ సైడ్లో హైయెస్ట్ 85 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. ఎవరైతే ఒక 40 రూపీస్ రేంజ్లో కొన్నారో వాళ్ళు 70-80కి వచ్చినప్పుడు కూడా అమ్మకుండా దీని మీద అలాగే ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇక్కడ టెక్నికల్ వ్యూస్ని కూడా మనం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఎలా ముందుకు వెళ్తుందో గమనించాలండి. ఒకవేళ మీ యొక్క ఆలోచన 5 సంవత్సరాలు హోల్డ్ చేద్దాం అనుకున్నప్పటికి కూడా ఎప్పుడైనా సుజలా ఎనర్జీ కనుక ఒక 1 year లోపు 70+ కనుక వస్తే ఒకసారి సేల్ చేయటం, మళ్ళీ డౌన్ అయినప్పుడు తీసుకోవటం, ఇటువంటి స్ట్రాటజీ కనుక వెళ్తే లాంగ్ రన్లో మీకు ఎక్కువ ప్రయోజనకరం ఉంటుందండి. ప్రజెంట్ మనం గమనిస్తే లాస్ట్ 2 monthsలో 48-49లో సుజలానికి స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. సో ఆ లెవెల్లో ఫస్ట్ బయింగ్ చేయొచ్చు. ఇంకా అంతకన్నా తగ్గితే కనుక మళ్ళీ అరౌండ్ 40 రూపీస్లో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. అందుకే ఈ 2 లెవెల్స్ కూడా బయింగ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఉండేటువంటి ఇన్వెస్టర్స్ అయితే ఒక 1 year ప్లస్ కనుక హోల్డ్ చేద్దాం అనుకుంటే సుజలాల్లో పొజిషన్స్ని డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు చిలకలూరుపేట నుంచి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. జీవి రావు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జీవి గారు అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర ప్రజెంట్ ఇరీడా 230లో 3,000 షేర్లు ఉన్నాయి సార్. ఓకే. ప్లస్ L&T ఫైనాన్స్ 190లో ఉన్నాయి సార్ ఒక 1000 షేర్లు. అవి రెండు ఇప్పుడు చేయొచ్చా? ప్రజెంట్ మార్కెట్ రివర్స్ అయింది కాబట్టి
అదే కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు మన రెండింటి యొక్క ఫండమెంటల్స్ కానీ విషయాలు కానీ రెండు డిఫరెంట్ అండి. 1 by 1 మాట్లాడుకుందాం. ఇరిడా విషయానికి వస్తే ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ అయినప్పటికి కూడా మీరు కొన్నటువంటి ప్రైస్ కొద్దిగా హై ప్రైస్. ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఏం యావరేజ్ ప్రయత్నం అయితే చేయకండి. ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం హోల్డ్ చేయండి. యావరేజ్ చేయాలంటే ఈ షేర్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇంకా మోర్ దాన్ 10% ఫాలో అయినప్పుడు మాత్రమే యావరేజ్ ఆలోచన చేయండి. లేకపోతే ఉన్నంతలో ప్రస్తుతాన్ని మీరు హోల్డ్ చేయండి. లేకపోతే ఎల్ఎన్టీ ఫైనాన్స్ విషయానికి వస్తే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీ అయినప్పటికి కూడా మళ్ళీ ఇది కూడా మీరు ఎంటర్ అయినటువంటి ప్రైస్ అయితే చాలా హై ప్రైస్. ఈ ప్రైస్లో ఎంటర్ అయినా కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. అది కూడా ఇమీడియట్గా అమ్మవద్దు. కానీ ఫర్దర్గా మీరు ఏదైనా యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం అది ఇంకా తగ్గి సమ్వేర్ అరౌండ్ 125 అట్లా వచ్చినప్పుడు మాత్రమే మీరు యావరేజ్ గురించి ఆలోచన చేయండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు ఒంగోలు నుంచి. వెంకటేశ్వర్లు గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. జీవి రావు గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నా దగ్గర పాలీక్యాబ్ 5350లో 50 షేర్లు ఉన్నాయండి. 2 months బ్యాక్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు బాగా డౌన్ అయింది. ఇప్పుడు ఉంచుకోవచ్చా ఏమన్నా బయట పడిపోనా? అయితేనండి వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇప్పుడు కూడాను ఎంతో తగ్గినప్పటికి కూడా ఈ రోజు కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ లేనప్పటికీ ఫండమెంటల్గా మంచి కంపెనీనండి. సో మీరు ఈ రేట్లో అయితే అమ్మొద్దు. ఇప్పుడు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఒకవేళ మార్కెట్లో కనుక ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యి మీకు ఏదన్నా మీరు అనుకున్నటువంటి ప్రైస్ మీరు ఇన్వెస్ట్ చేసినట్టు అమౌంట్ అన్నా వస్తే ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ రీఎంటర్ చేయొచ్చండి. కానీ ఇమీడియట్గా మాత్రం సేల్ చేయకండి. సార్ పిఎస్యు సెక్టర్లో ఏమన్నా కొనుగోలు జరపచ్చు అంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితేనండి ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ షేర్లో చాలా షేర్లు మంచి వాల్యూ బయింగ్లోకి వచ్చాయండి. మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఓఎన్జీసీ ఫండమెంటల్గా చాలా ఎక్సలెంట్ కంపెనీ అండి. మనకు నిజానికి బుక్ వాల్యూకి కుడేయడంగా అదే ప్రైస్లో ఇంకా తక్కువ కూడా ట్రేడ్ అవుతున్నటువంటి ఓఎన్జీసీ లాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్టర్కి చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఇప్పుడు. అట్లాగే మనం ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఇకపోతే వీటికన్నా కూడా ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ కనుక మనం తీసుకుంటేనండి ఒక్కొక్కటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు బిలో 700 రూపీస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ చాలా అద్భుతమైన అవకాశం. అలాగే మరికొన్ని పిఎస్యు బ్యాంక్ షేర్లు తీసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని యొక్క బుక్ వాల్యూ 122 రూపాయలండి. అది ఇప్పుడు ట్రేడ్ అవుతుందా బిలో 100 రూపీస్. పిఈ రేషియో కూడా అరౌండ్ 5 ఉంది. అంటే ఫండమెంటల్గా చాలా ఎక్సలెంట్ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అలాగే కెనరా బ్యాంక్ కూడా దాదాపుగా 112-113 రూపాయలు బుక్ వాల్యూ ఉంటే షేర్ సమ్వేర్ అరౌండ్ 84-85 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా చాలా చక్కటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఇంకొక పిఎస్యు గురించి చెప్పాలంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు, అలాగే జమ్మూ కాశ్మీర్ బ్యాంకు, ఇవన్నీ కూడా బుక్ వాల్యూ కన్నా కూడా తక్కువ రేట్లో ట్రేడ్ అవుతూ చాలా లో పీఈలో అవైలబుల్ అవుతున్నాయండి. ఇలా లో పీఈలో హైయెస్ట్ వాల్యూతో అవైలబుల్ అయ్యేటువంటి పబ్లిక్ సెక్టార్లో ఉండేటువంటి బ్యాంక్ షేర్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్లకి రానున్న సంవత్సర కాలంలో మంచి రిటర్న్స్ అందేటువంటి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు నల్గొండ నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. జీవి రావు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాకు దయచేసి ఒక 2 స్టాక్ల గురించి చెప్పండి సార్. మాకు స్విగ్గీ 567 తీసుకున్నా సార్ ఇంతకు ముందు. ఓకే. రెండోదేమో ద్రోణాచార్య 136 తీసుకున్నా సార్. ఓకే. ఇప్పుడు యాడ్ చేయమంటారా సార్? అట్లాగే ఉంచమంటారా సార్? అంటే స్విగ్గీ మీరు కొన్నటువంటి ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రైస్ కానండి. ఎప్పుడైనా కానండి ఎవరో చెప్పారని చెప్పి ఏ షేర్ కొనకుండా ఒక జనరల్ అడ్వైజ్ మీరు ఏంటంటే ఒకసారి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ని దయచేసి వెరిఫై చేయండి. ఇప్పుడు స్విగ్గీ ఇష్యూ ప్రైస్ ఏంటి? లాస్టాల్లో ఉంది కంపెనీ. పబ్లిక్ ఇష్యూకి వచ్చే రోజుకే లాసెస్లో ఉంది. కంపెనీ యొక్క బుక్ వాల్యూకిను ఆ యొక్క ఇష్యూ ప్రైస్కి కూడా సంబంధం లేదు. సరే అది అట్లా ఉంచితే ఇంకా చాలా హై ప్రైస్లో మీరు కొన్నారనుకోండి, ఇప్పుడు చాలా తక్కువ రేట్లో ఉందండి. అయితే ఈ రేట్ కూడా ఇదేమన్నా చాలా కారు చౌకనో లేకపోతే ఫండమెంటల్స్ కన్నా తక్కువ రేట్కి అవైలబుల్ అవుతుందని కానీ చెప్పట్లేదండి. ఇప్పుడు కూడా ఎక్స్పెన్సివే. అందుకని ఫర్దర్గా యాడింగ్ అయితే ఇప్పుడు ఈ రేట్లో చేయొద్దు కానండి. ఇప్పటికే ఉన్న షేర్లు ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి.
మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా షేర్ ప్రైస్లో మూమెంట్ వచ్చి అట్లీస్ట్ 400 ప్లస్కి వచ్చినప్పుడు లాస్ బుక్ చేసే విషయం అప్పుడు పరిశీలించవచ్చు, కానీ ఇమీడియట్గా మాత్రం మీరు అమ్మొద్దండి. ద్రోణాచార్య కూడా అంతే అండి. ఇప్పుడు కరెంట్ రేట్లో ఇమీడియట్గా అయితే సేల్ చేయొద్దండి. సార్ బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి సార్ ప్రస్తుతం మార్కెట్? బ్యాంక్ నిఫ్టీ ఇక్కడి నుంచి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మంచి సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేసి అక్కడి నుంచి బాగా ముందుకెళ్తుంది. ఇంకా వరుసగా వచ్చేటువంటి 1-2 రెసిస్టెన్స్ని కూడా కనుక మెయింటైన్ చేయగలిగితే బ్యాంకింగ్ షేర్లు కొంత మరింత రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ బ్యాంక్స్ ఉన్నాయి కదండి, కొన్ని కోటక్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అలాగే ఇండస్ ఇండ్ బ్యాంకు, వీటన్నిటినీ కూడా పరిశీలించవచ్చు. అలాగే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నటువంటి పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి కొంచెం లోయర్ వాల్యుయేషన్లో అవైలబుల్ అవుతున్నటువంటి బ్యాంకింగ్ స్టాక్స్, వీటన్నిటినీ కూడా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి పరిశీలించవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి షేర్లు కూడా హోల్డ్ చేయాలండి. రానున్న రోజుల్లో బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి సెక్టారు మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉందండి. ఇవేవి కూడా కేవలం 1 వారం 2 వారాల కోసం అని కాకుండా కనీసం ఒక 9 నెలలన్నా కానీ హోల్డ్ చేసే ఆలోచనలు కనుక కొంటే బ్యాంకింగ్ షేర్లో మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ యోగానంద్ చేస్తున్నారు. యోగానంద్ గారు మాట్లాడండి. జీవి రావు గారితో డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ జీవి రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి. ఒకటి గ్రావిటా ఇండియా, ఇప్పుడు ఈ కరెంట్ ప్రైస్ లెవెల్స్ ఎంట్రీ తీసుకోవచ్చా? అండ్ హెచ్ఏఎల్ నేను 4700 లో తీసుకున్నాను సార్, అది ఇప్పుడు 3800 చాలా పడిపోయింది. యాక్చువల్గా దీన్ని కంటిన్యూ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? కొంచెం రైట్ అండి. గ్రావిటా ఇండియా విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు కరెంట్ రేట్లో కొనకండి. ఇక్కడి నుంచి ఇంకా ఒక మినిమం 5% అన్న ఫాల్ అయితే ఆ టైంలో ఫ్రెష్ బయింగ్ గురించి పరిశీలించవచ్చండి. లేకపోతే హెచ్ఏఎల్ విషయానికి వస్తే కరెంట్ రేటు 3800 కూడా లేదండి. ఇప్పుడున్న రేటు సమ్వేర్ అరౌండ్ 3300లో ఉంది. ఇది హెచ్ఏఎల్ ఇయర్ హై వచ్చేసి 5700 దాకా కూడా వెళ్ళిందండి. అయితే మీరు కొన్నటువంటి ప్రైస్ రేంజ్ అరౌండ్ 3800 అనేటువంటిది మరి 4700లో మీరు కొన్నా ఉన్నారు. అది కొంచెం ఎక్కువ అయినప్పుడు కూడా ప్రైస్ ఆ రోజుకి కరెంట్ ప్రైస్లో మీరు దాన్ని యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు అండి. ఎందుకంటే 3300లో ఇప్పుడు మీరు మళ్ళా కొన్ని షేర్లు కనుక కొంటే ఆ 4700 ఈ 3300 మీద ఓవరాల్గా యావరేజ్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. హెచ్ఏఎల్ లాంగ్ టర్మ్ ప్లే అండి. ఎవరైతే వాళ్ళ పిల్లలకి ఏదన్నా ఒక మంచి అసెట్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటారో హెచ్ఏఎల్ లాంటి షేర్ కనుక కొని ఒక 10 సంవత్సరాలు హోల్డ్ చేయగలిగితే అది చాలా బిగ్గెస్ట్ అసెట్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళు అవుతారండి. డిఫెన్స్ సెక్టార్లో 2 స్టాక్స్ మీరు కళ్ళు మూసుకుని ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయదగిన స్టాక్, ఒకటి బిఈఎల్, 2 హెచ్ఏఎల్. ఈ రెండింటి తర్వాత ఇంకా కొంచెం పరిశీలిస్తే బీడీఎల్ కూడా పరిశీలించవచ్చండి. ఈ 3 కూడా లాంగ్ టర్మ్కి చాలా మంచి ప్లేలే. మీరు కరెంట్ రేట్లు అయితే తొందరపడి అమ్మకండి. అయితే యావరేజ్ చేయాలన్నా కూడా ఈ రేట్లో యావరేజ్ కూడా చేయొచ్చండి. కాలర్ ఉన్నారు, హనుమాన్ సింగ్ కాల్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి. జీవి రావు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం జీవి రావు గారు. నమస్తే అండి. ముఖ్యంగా మీకు థ్యాంక్స్ చెప్పాలండి. నాకు మనస్ఫూర్తిగా మీరు 2 నెలల క్రితం చెప్పారు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి, మీ ఇందులో ఇన్వెస్ట్ చేయని చెప్పేది. నేను అదే స్టాక్ మార్కెట్ లో లార్జ్ క్యాప్ 3 lakhs పెట్టాను. 15% ప్రాఫిట్ ఇచ్చి 15% లాస్ వచ్చింది. గోల్డ్ వచ్చేసరికి 35% ప్రాఫిట్ ఉంది సార్. వెరీ గుడ్. థ్యాంక్స్ చెప్తా అని చెప్పేసి మీకు చేస్తాను సార్. ఇంకొకటి సార్, చెప్పండి. ఈ టైంలో నేను కోల్ ఇండియా కొనుక్కోవచ్చు అండి ఫర్ లాంగ్ టర్మ్ కోసం? అది ఒక్కటి చెప్పండి. కోల్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా కొనుక్కోవచ్చు అండి. కోల్ ఇండియాలో ఏంటంటే ఫండమెంటల్ గాను చాలా స్ట్రాంగ్గా ఉంది. వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. ఇప్పుడు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు లాస్ట్ 10 years డేటా కనుక గమనిస్తారండి, కోల్ ఇండియా ఎప్పుడు కూడా డివిడెంట్ అనేది క్రమం తప్పకుండా చెల్లిస్తుంది. సో ఇప్పుడు కోల్ ఇండియాని మీరు డివిడెంట్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ కొనవచ్చు. అలాగే మనకి వాల్యుయేషన్ పరంగా కూడా 500+ నుంచి ఇప్పుడు 350, 360లో అవైలబుల్ అవుతుంది. ఇది చాలా మంచి రేట్ అని చెప్పొచ్చు అండి ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి. అందుకని మినిమం 1 year ప్లస్ కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కోల్ ఇండియాలో కరెంట్ రేట్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ సీత చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సీత గారు మాట్లాడండి. జీవీరావు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం సార్.
నమస్తే అమ్మా. అది హెచ్ఎన్ మోటార్ షేర్ ఉన్నాయండి. ఏం మోటార్ అమ్మా? హెచ్ఎన్ మోటార్. ఓకే. అవి షేర్లు ఉన్నాయి, ఎంతో ఉందండి. ఎప్పుడో తీసుకున్నాం, చాలా కాలం అయిపోయింది. ఏకే మోటార్. ఏషియన్ మోటార్. ఏషియన్ మోటార్ ఉంటుంది. ఓకే ఓకే ఉందండి డేటా సార్, చూస్తున్నాను సార్. ఏషియన్ మోటార్ అంట. యా 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 ఏషియన్ మోటార్. ఎన్ని తీసుకున్నారండి ఇందులో షేర్స్? 5 షేర్లు తీసుకున్నారంట. ఎంత ఉందండి ప్రైస్? ఏషియన్ చూపించలేదండి. ఇచ్చారా మీరు అనేది? కాదు, మీరు అడిగారంటే స్టాక్ యొక్క డేటా అయితే అవైలబుల్ అవ్వట్లేదండి. మరి అదే ఉన్న పెన్నీ స్టాక్ ఏమో తెలియదు. మీరు ఒకసారి మెసేజ్ రూపంలో స్పెల్లింగ్ తోటి పంపిస్తే చూసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. యా, నెక్స్ట్ కాలర్ ధర్మారావు చేస్తున్నారు. ధర్మారావు గారు మాట్లాడండి జీవీరావు గారితో, మీకున్న డౌట్ ఏంటి? నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి, నేను ధర్మారావు సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి ధర్మారావు గారు. నా 2 స్టాక్స్ పూనా వాళ్ళ ఒకటి 40% డౌన్ లో ఉంది. ఓకే. ఎన్హెచ్పిసి ఒకటి 30% డౌన్ లో ఉంది. వీటిని ఏం చేయమంటారు? యావరేజ్ చేయొచ్చా లేదా తీసేనా? ఒకటే అండి, ఇప్పుడు ఎన్హెచ్పిసి వచ్చేసి మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు కాకపోతే యావరేజ్ అనేది ఇంకా ఏదైనా ఒకవేళ మార్కెట్ కరెక్షన్ అనేది ఎండ్ అయిందని చెప్పలేమండి. ఇప్పుడు ఇంకా ఈ మార్చి నెలాఖరులోగా మరోసారి మార్కెట్లో కరెక్షన్ మళ్ళా వచ్చే అవకాశం ఉందండి. తగ్గినప్పుడు మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. పూనా వాలా వచ్చేసి మార్కెట్ కాస్త పెరిగి పూనా వాలాలో కొంచెం రికవరీ వచ్చినప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అదే మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. స్టాక్ ప్రైస్ కొంత పెరిగినప్పుడు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించండి పూనా వాలాలో. ఎన్హెచ్పిసిని ఏమన్నా తగ్గినప్పుడల్లా మీరు కొన్ని షేర్లు యాడ్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు మార్కెట్ రికవరీ అయింది కదా, ఇది కంటిన్యూ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందా? స్టేబుల్గా ఏమైనా ఉండేందుకు ఛాన్స్ ఉంటుందా ఈ వీక్ అంతైనా? కష్టమేనండి, అది మనం చెప్పడం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కరెక్షన్ ఏదైతే ఉందో బేర్ మార్కెట్స్లో ఏం జరుగుతుందంటే అండి, బేర్ మార్కెట్ ర్యాలీ అంటాం. అంటే కంటిన్యూస్గా ఇప్పుడేంటి ఒక 25 సెషన్లు అట్లా వరుసగా ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా ఓవర్ సెల్లింగ్ వల్ల కొంత రికవరీ వస్తుంది. ఆ రికవరీని చూసి ఇదే నిజమైన రికవరీ అనో లేకపోతే మార్కెట్లు మళ్ళా బుల్లోకి ఫేజ్లోకి వచ్చేసాయనో మనం భ్రమపడకూడదండి. ఇది ఒకరోజు మనకి ఇట్లా మెరిసి మళ్ళీ రేపు డౌన్ అయినా కూడా మనకేం ఆశ్చర్యం లేదు. అందుకని చెప్పి దీన్నేవి కూడా మనం మామూలు ఖచ్చితంగా రికవరీ సంకేతం అని చెప్పలేమండి. అలాంటి సంకేతం రావాలంటే మనకి స్టేబుల్గా 22,500 లెవెల్లో ఒక 2 డేస్ అన్న మార్కెట్ కనుక స్టేబుల్గా నిలబడితే అప్పుడే మళ్ళీ మనం మార్కెటింగ్ కొంతకాలం పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చండి. లేకపోతే దీని పట్ల చాలా జాగ్రత్తగానే ఉండాలండి. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా పెన్నీ స్టాక్స్ సరైన వాల్యూ లేని స్టాక్స్లో ఎంటర్ అయి ఉంటే ఇలా పెరిగినప్పుడల్లా ఎగ్జిట్ అవడానికి దాని ఆపర్చునిటీకి తీసుకోవటమే మంచిదండి. యా, నెక్స్ట్ కలర్ విజయ్ కుమార్ చేస్తున్నారు విజయవాడ నుంచి. విజయ్ కుమార్ గారు మాట్లాడండి జీవి రావు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సాన్ ఎనర్జీ షేర్లు వచ్చేసరికి 900 ఉన్నాయి సార్. ఏదండి? సాన్ ఎనర్జీ. స్వాన్ ఎనర్జీ. ఓకే. సాన్ ఎనర్జీ వచ్చేసరికి 900 షేర్లు 613 రూపీస్ లో ఉన్నాయి. ఓకే. కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చేసరికి 1000 షేర్స్ ఉన్నాయి సార్. ఏం సపోజిషన్? అయితే ఇప్పుడు కరెంట్ ప్రైస్లో ఇవి 2 కూడానండి మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇక్కడి నుంచి ఫర్దర్గా ఈ ప్రైస్లో యాడ్ చేయమని నేను చెప్పను. అట్ ద సేమ్ టైము సెల్లింగ్ కూడా ఇదేమి రైట్ టైం కాదు. 2 కూడా ప్రజెంట్ ప్రైస్లో అయితే మాత్రం హోల్డ్ చేయండి. ఇమీడియట్గా దీని మీద ఏం యాక్షన్ చేయగలిగిన పరిస్థితి కాదు. ఈ మార్చి క్వార్టర్ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ రివ్యూ చేద్దామండి. నెక్స్ట్ కలర్ గణేష్ చేస్తున్నారు సంగారెడ్డి నుంచి. గణేష్ గారు మాట్లాడండి జీవీరావు గారితో, డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా యొక్క 2 డౌట్లు సార్. ఒకటి PVR IMAX 40% లాస్ లో ఉన్నా సార్. 1 year వెయిట్ చేయగలను, వెయిట్ చేయొచ్చు అంటారా? నా ప్రైజ్ వస్తుందా లేదా సేల్ చేయాలా? అండ్ సెకండ్ క్వశ్చన్, IOB అండ్ NCC 30% లాస్ లో ఉన్నాను, ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయొచ్చా? ఓకేనండి.
ముందుగా ఇప్పుడు మీరు ఈ ఐనాక్స్ విషయానికి వచ్చినప్పుడు ఐనాక్స్ విషయానికి వస్తే మీ ప్రైస్ వస్తుంది అని మాత్రం చెప్పలేమండి. కాకపోతే 1 year పీరియడ్లో కొంత రికవరీకి అవకాశం ఉంది కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఐఓబి అండ్ ఎన్సిసి విషయానికి వస్తే ఐఓబి ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 43లో ట్రేడ్ అవుతుందండి. ఇక్కడి నుంచి ఐఓబి కాస్త రికవరీకి అవకాశాలు ఉన్నాయి. ఒక 1 year పీరియడ్లో అట్లీస్ట్ 50 రూపీస్కి అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఐఓబిలో కొంత యాడింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్సిసి కూడా సమ్వేర్ అరౌండ్ బిట్వీన్ 170 and 180 రూపీస్లో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు అండి ఎన్సిసిలో. ఎన్సిసి ఏంటంటే 350 రూపీస్ నుంచి సగానికి సగంకి వచ్చి ఇప్పుడు నిజానికి వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్సలెంట్ కంఫర్ట్ జోన్లో ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఈ రెండు కూడా మీరు యావరేజ్ చేయొచ్చు అండి, ఎన్సిసి యాజ్ వెల్ యాజ్ ఐఓబి కూడా. నెక్స్ట్ కలర్ రమణ చేస్తున్నారు. రమణ గారు మాట్లాడండి జీవీరావు గారితో. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ షేర్ మార్కెట్ గురించి అసలు నాకు జీరో నాలెడ్జ్ సార్. అయితే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం సార్. ఏ కంపెనీ చేస్తే బెస్ట్ ఏంటని మిమ్మల్ని అడుగుదామని ఒక సలహా కోసం చేస్తాను సార్. అయితేనండి ఈ రోజు వరకు మీరు కనుక షేర్ మార్కెట్లో అసలు ఎంటర్ అయి ఉండకపోతే ఫ్రెష్గా ఇప్పుడే ఇన్వెస్ట్ చేద్దామని అనుకునేటువంటి ఆలోచన ఉన్నప్పుడు డైరెక్ట్గా మార్కెట్లో ఎంటర్ అయ్యే కన్నా కూడా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు మ్యూచువల్ ఫండ్స్లో, ఈటీఎఫ్ అట్లా ఏదైనా ఈటీఎఫ్ ఫండ్ ద్వారా మార్కెట్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయటం బెటర్ అండి. సార్ ఓవరాల్గా మెటల్ సెక్టర్ ఎలా ఉంది సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉందా? ఉంటే అందులో ఏ స్టాక్స్ బాగుంటాయనేది. అయితే నిజానికి ఇప్పుడు అన్నిటికన్నా కూడా మంచి ప్రామిసింగ్గా అనిపించేటువంటి సెక్టార్స్లో మెటల్ సెక్టార్ ఒకటని చెప్పొచ్చు. అసలు యూజువల్గా మెటల్స్ కూడా మనం విడిగా ఆలోచిస్తే మెటల్స్ కూడా చాలా ఎక్సలెంట్ బుల్ రన్లో ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ అయినా సిల్వర్ అయినా, అలాగే మనకిప్పుడు మెటల్ సెక్టార్ రిలేటెడ్ స్టాక్స్ కనుక చూసుకుంటే మార్కెట్స్ డౌన్ అవుతున్న టైంలో కూడా టాటా స్టీల్ లాంటి కంపెనీ షేర్లు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు లాస్ట్ ఒక 4-5 ట్రేడింగ్ సెషన్స్లో కూడా రానున్న రోజుల్లో కూడా మనకి ఈ సెక్టార్లో ఉన్నటువంటి షేర్లో అది జేఎస్డబ్ల్యూ స్టీల్ అవనివ్వండి లేకపోతే టాటా స్టీల్ అండి ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మార్కెట్ ఇవాళ రైజ్లో ఉన్న రోజుల్లో ఇన్వెస్ట్ చేయటం కన్నా కూడా ఎప్పుడైతే మార్కెట్ తగ్గుతుందో ఆ తగ్గిన టైంలో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నాలు చేయటం మంచిదండి. మనం సాధారణంగా ఎవరైనా కానీ బంగారంలో పెట్టుబడి పెట్టాలన్నా లేకపోతే ఇంకేదైనా కొనాలన్నా కూడా తగ్గినప్పుడు ఎక్కువ కొందామని ఎట్లా అనుకుంటాము, అట్లాగే స్టాక్ మార్కెట్లో కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది మార్కెట్లు బాగా ఫాలో అయిన టైంలో కనుక ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే ఎక్కువ ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ మార్చ్ ఎండింగ్లోగా మార్కెట్లో మరింత ఫాల్కి కూడా అవకాశాలు ఉన్నాయి, దాన్ని రూల్ అవుట్ చేయలేము. కాబట్టి అట్లా తగ్గినప్పుడు ఫ్రెష్ బయింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది మంచిదండి ఇన్వెస్టర్స్కి. నెక్స్ట్ కలర్ శ్రీకృష్ణ చేస్తున్నారు తిరుపతి నుంచి. శ్రీకృష్ణ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారము. రేడియో ఖైతాన్ ఓకే, ఈ షేరు కొనొచ్చా ఇంకా ఆగాలనా? రాడికో ఖైతాన్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ అండి. ఇప్పుడు ఈ సెక్టార్లో వన్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ కంపెనీ మీలో ఇన్వెస్ట్ చేయడానికి కరెంట్ ప్రైస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, కానీ ఎంటైర్ అమౌంట్ని సింగిల్ డే ఇన్వెస్ట్ చేయకండి. కొనాలనుకున్న దానిలో 1/3 ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మళ్ళా తగ్గినప్పుడు ఎవ్రీ మంత్ కూడా తగ్గినప్పుడల్లా మరి కాస్త షేర్లు యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ తగ్గకపోతే ఆ 100 షేర్లనే కంటిన్యూ చేయండి. ఒకవేళ ఏదైనా ఫాల్ ఉంటే మళ్ళీ ఫర్దర్గా యాడ్ చేయొచ్చండి. అంతేగాని ఎంటైర్గా టైమింగ్ కోసం ఎదురు చూస్తూ టోటల్గా ఒక బాగా తగ్గిన తర్వాత ఎంటర్ అవుదామని వెయిట్ చేయకుండా కరెంట్ ప్రైస్లో 1/3 ఆఫ్ ద క్వాంటిటీ మీరు కొందాం అనుకున్న దానిలో ఎంటర్ కావటం అనేది కరెక్ట్ డెసిషన్ అవుతుందండి. కంపెనీ అయితే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ, మంచి ప్రాస్పెక్ట్స్ ఉంది. ఆ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అండి. థ్యాంక్ యూ సార్, క్లియర్గా అనాలిసిస్ అలాగే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది వాళ్ళ ఏబిఎన్